తీగేలు ఆయన శిష్యులు సజీవుడకు తండ్రి మహిమకై క్రీస్తు జీవము పొంది సజీవుడకు తండ్రి మహిమకై క్రీస్తు జీవము పొంది రక్షావల్లి యేసు క్రీస్తు ప్రభు నిత్యము వినుభూతి కలిగిన వారలు ప్రభు దర్శనమును ఆశింతురు నిత్యము వినుభూతి కలిగి వారలు ప్రభు దర్శనమును ఆశింతురు Cristo pra pôr,
లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. ఆరో వచనం నుండి 5వ వచనం నుండి 10వ వచనం వరకు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఉత్తర ప్రతిగా చదువుదాం. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలోండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పున చెప్పడు. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులన్నీ చేసినందున వాడు దయచూపునని వానిని మెచ్చునా. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇకలుగా ప్రేమిస్తున్న యేసు క్రీస్తు ప్రభు, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రం. ఉదయకాలం మా ముందుకు తీసుకుని వచ్చిన నీ పరిశుద్ధమైన లేఖనాలు బట్టి స్తోత్రం. 29వ కీర్తన ఆధారం చేసుకుని 4వ వచనం ప్రకారం యెహోవా యొక్క స్వరం బలమైనది, దాని శక్తిని గురించి, భక్తుల యొక్క రుచి సూచన అనుభవాలను గురించి జ్ఞాపం చేసుకోవడానికి కృప కొరకై స్తోత్రం. అంతేకాదు యెహోవా స్వరము ప్రభావం కలిగినటువంటిది. అది సృష్టిని నిర్మించినటువంటి ప్రభావాన్ని కనపరిచింది. అంతేకాదు పాపి అయినటువంటి మానవునికి అది రక్షణార్థమైనటువంటి స్వరంగా ఉంది. విశ్వసించినటువంటి భక్తునికి దైవోపదేశాన్ని ఇచ్చేటువంటి స్వరంగా ఉంది. అటువంటి శ్రేష్టమైనటువంటి స్వరాన్ని దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి, ఆయనకు ప్రభావ మహాత్మ్యములు ఆరోపించండి. ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణాలు ధరించుకుని ఆయన ఎదుటి సాగిలపడుడి కీర్తనకారుడు జ్ఞాపం చేస్తూ వచ్చినట్లుగా మా జీవితాల్లో మీరు చేసినటువంటి నీ ప్రభావంతో కూడినటువంటి కార్యములను బట్టి, నీ స్వరం యొక్క బలాతిశయాన్ని బట్టి, నీవు దేవాతండి నిర్మించినటువంటి సృష్టి యొక్క నిర్మాణతను బట్టి నేను కొనియాడుకోవడానికి, తిరిగి యాత్రా జీవితంలో సాగి వెళుతున్నటువంటి నీ భక్తుల యొక్క జీవితాల్లో అనుదినము నీ స్వరమును వినిపించి వారిని నడిపిస్తున్నటువంటి రీతిని నా బ్రతుకులో మా బ్రతుకులో మీరు ఇచ్చిన కృపలను తలంచుకొని నేను ఆరాధించడానికి ఇస్తున్న అవకాశం కొరకే వందనాలు. నీ భక్తుల ఆరాధన మీద మరి ఆసనుడైనందుకు వందనాలు. తిరిగి నీ పరిశుద్ధమైనటువంటి దేవాశరక్తాలను సమీపించు పూర్వం నీ వాక్య వెలుగులోనికి వస్తున్నాం. మమ్మల్ని మేము మరొకసారి పరిశీలన చేసుకోవడానికి నీ వాక్యము సమృద్ధిగా మాకిమ్మని కోరుతుంటున్నాం. వినుచున్న వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండి మాటలు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి మేలుగా చేయము. నీ దాసుని మీద నీ ఆత్మ ఉంచుము, నీ వాటండి నీ మాటలు ఉంచుము. క్రీస్తునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని
పరిశుద్ధమైనటువంటి శరక్తాలను మనం సమీపిస్తున్నాం. ఆ బలలో మనం పాలుభావస్తున్న వాడు కొరకై మనము సిద్ధపడకపోవడము లేక ప్రవేశించు పూర్వం ప్రభు యొక్క వాక్యం చేత మరోసారి మనల్ని మనం బలపరుచుకున్నట్టు అనేది ఎంతో అవసరమైంది. ప్రభువుని యేసుక్రీస్తు వారు శరీరధారిగా 33 సంవత్సరాల లోకంలో జీవిస్తూ వచ్చారు. ఆయన తన 3.5 సంవత్సరం లెక్క పరిచర్యలో తన శిష్యులైనటువంటి వారిని ఎంతో ప్రభు బలపరుస్తూ తన పరిచర్య వారికి అప్పచెప్పు నిమిత్తమై వారిని ఏ రీతిగా బలపరుస్తూ వచ్చినాడో లేఖనాలు కొంతమంది గ్రహించగలం. అయితే అనే ప్రయాలు ప్రభు చేత వారు నేర్పించబడుతూ వచ్చినప్పటికీ కూడా మరి వాటిని సంపూర్ణంగా వారు గ్రహించలేకపోతూ వచ్చారు. ఇక్కడ వారిని గురించి చెప్పడమే కాదు, సంవత్సరాలు మరి ఎంతో కాలంగా ఈ విశ్వాస మార్గంలో వెళుతున్నటువంటి మనం కూడా ప్రభువులో ఉండేటువంటి సంపూర్ణ స్థితిని ఇంకా ఎరుక్కుండానే ఉంటున్నటువంటి వారం అంటున్నాం. అయితే దయగలిగినటువంటి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆయన యందు సంపూర్ణులుగా నునాంగులుగా బలవంతులుగా చేయబడాలనేది దేవునికి ఆశ. మనము ఆయన కృపలో ఆయన జ్ఞానంలో వృద్ధి పొందాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుకనే ఆయన నామం పెట్టబడినటువంటి భక్తుల యొక్క జీవితాల్లో వారి దేవుని యొద్ద నుండి ఏదైనా అడిగినప్పటికీ దేవుడు వారిని త్రోసవేయక అంగీకరించేటువంటి వాడు. ఎందుకంటే నీతిమంతుని కోరిక ఉత్తమమైంది అన్నాడు సొలొమోను రాసు. కనుకని ఇక్కడ భక్తులు లేక యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు ఒక కోరిక కోరుకున్నారు. ఇలా అది భక్తి సంబంధమైనటువంటి కోరిక కనుక అది దేవుని దృష్టికి కూడా ఎంతో సంతోషభరితమైనటువంటి విషయం. ఏంటి వారు కోరినటువంటి కోరిక? 5వ వచనం చూడండి, లూకాసు వార్త 17:5. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, కనుక ప్రభువును ఒక కోరిక కోరుకున్నారు. వారి కోరినటువంటి కోరిక భక్తికి మూలాధారమైనటువంటిది. అసలు దైవభక్తికి ప్రాణం వంటిది. దైవభక్తి కలిగి ఉన్నాం అనడానికి అది మూలాధారం. అది లేకపోతే భక్తి యొక్క అసలు స్థితి రూపమే లేకపోవచ్చు. కనుకనే భక్తుడు కూడా రాశాడు ఎబ్రీ పత్రిక 11:6 మనం చదివితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం అని రాస్తున్నాడు. కనుక విశ్వాసం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. అలాంటి అత్యావశ్యకమైనటువంటి విషయాన్ని గురించి భక్తులు కోరితే ప్రభు ఇచ్చినటువంటి జవాబు ఏంటి? ప్రభు భక్తులు కోరుకునేటువంటి కోరికను తీర్చడానికి సరే నువ్వు ఎంత కోరుకున్నావు విశ్వాసం, ఇంత కావాలా అంత కావాలా అంత కావాలా అని చెప్పలే. ప్రభు ఒక ఉపమాన రూపంలో వాళ్ళకి విశ్వాసము లెక్క అభివృద్ధిని గురించి బోధించినాడు. వారి విశ్వాసం అభివృద్ధి పొందాలంటే ఏమి చేయాలో ప్రభు చెప్పినాడు. మరి ఈ మధ్యాహ్నంలో ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నటువంటి మనము మన భక్తి జీవితంలో అభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా ఎదగాలి, బలవంతులుగా ఉండాలి, అభివృద్ధి పొందాలి అంటే ఏం చేయాలి? ప్రభు సహాయం చేస్తే 6-7 తలంపులు మీ ముందు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మన విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నాం అనడానికి కొన్ని గుర్తులు ఉంటాయి. అవి మనలో లేకపోతే వాటిని మరి సరిచేసుకోవడం అనేది చాలా అవసరం. ఒకవేళ సంవత్సరాలు గడిచిందో లేకపోతే ఏండ్లు ఎంతో కాలంగా వెంబడిస్తున్నామనేది కాదు, మనలో ఇవి ఖచ్చితంగా ఉండి తీరవలసి ఉంటుంది. కనుక నేను ఇక్కడ చూస్తున్నాం యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతున్నటువంటి సంభాషణ చూడండి. 6వ వచనంలో, ప్రభువు మీరు ఆవగనంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో పెళ్లగింపబడి సముద్రంలో నాటమని చెప్పినప్పుడు అది మీకు లోబడను అని చెప్పుచు తర్వాత వచనంలో చెప్తున్నాడు. 7వ వచనం నుండి 10వ వచనం మనం గమనించుకుంటూ వస్తే ఒక యజమాని ఒక పనివాడు జరిగేటువంటి ఒక చర్యను గురించి ప్రభు మాట్లాడటం మనం చూస్తున్నాం. పనివాడు ఉన్నాడు,
దున్నినాడు, మరి ఆ పశువులను మేపుతూ వచ్చాడు, తిరిగి దినమంతా పని చేస్తూ వచ్చాడు. అతడు పనివాడు గనక పని చేశాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాడు. వెంటనే యజమాని, అయ్యా నువ్వు దినమంతా అలసిపోయినావు, వెళ్ళి భోంచేసిరా అని చెప్తాడా? చెప్పాడు అని రాయబడి ఉంది 7వ వచనంలో చివరి మాటలు. తిరిగి అంతేకాదు, ఆ యజమాని చెప్తాడు, నేను భోజనం చేయనట్లు నాకు ఆహారం సిద్ధం చేయి, నువ్వు నడుము కట్టుకుని నాకు పరిచారం చేయి అని చెప్తాడు. అటు తర్వాత నువ్వు అన్నపానములు పుచ్చుకుందోలే అంటాడు. పోనీ ఇంత పని చేసినాడు, ఉదయం నుండి పని చేసి వచ్చాడు, సాయంకాల సమయంలో కూడా మరలా యజమానికి ఆహారం సిద్ధపరిచాడు, వడ్డించాడు, భుజించే వారికి ఉన్నాడు, పాత్రలు శుభ్రం చేశాడు, తర్వాత అన్నీ కడిగి పెట్టినాడు. చాలా బాగా పనిచేసావు అని మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. ఎందుకని? అతడు యజమాని, ఇతడు పనివాడు. కనుకనే ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రభు పలికిన మాట 10వ వచనంలో పలకబడిన మాట చూడండి. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనను. ఇవి చేసే విశ్వాసం ఎలాగ వస్తుంది? చేయవలసినవే చేసి ఉన్నాము, నువ్వు మాకు ఆజ్ఞాపించినవి చేస్తున్నావు. అక్కడ ముఖ్య తాత్పర్యం ఏంటంటే, దానిలో మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించుట. విశ్వాసం వృద్ధి పొందాలంటే మొదటి మెట్టు ఏంటంటే, లేక మెట్లు దాకా ఎందుకులేండి, మొదటి అనుభవం ఏంటంటే విధేయత కావాలి. విధేయత అనేది ఎప్పుడు ఉంటుందో, ఆత్మీయంగా ప్రారంభించినటువంటి విశ్వాసిక జీవితము అంతగా అభివృద్ధి పొందుతుంది. అయితే ఈ దినాల్లో విశ్వాసములో ఉంటాం కానీ విధేయతలు మాత్రం ఉండం. అందుకే మన విశ్వాసము ప్రారంభ దినములు ఎంత ఉందో అంతే ఉంది. వీళ్ళ దానికి ఇంకా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినాడు కదా, ఆవగిందంత విశ్వాసము అన్నాడు. అంటే అంత కూడా మనలో లేదు. ఆవగిందంత, కనీసం ఆవగిందంత విశ్వాసం అంటే ఏమో జరుగుతుంది. కొండను పెకలించి నడు సముద్రంలో పడవేయచ్చు. చెట్లు వేళలో నుండి ప్రకలించి నడి సముద్రంలో నాటబడమని చెప్పవచ్చు, జరుగుతుంది. కానీ మన విశ్వాసం ఇంకా బలపడపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించలేకపోతున్నాం. కొన్ని చేస్తాం. ఎంతవరకు చేస్తాం? ఉదయమంతా ప్రయాసపడ్డాం, ప్రభా చాలా కష్టపడ్డాను ప్రభా, ఈ రోజంతా నేను చాలా ప్రార్థన చేస్తున్నాను ప్రభా, సువార్త ప్రకటించాను ప్రభా, లేకపోతే నీ నామమును బట్టి దేవుని మందిరాలకు వెళ్ళి ఆయా పనులు చేసి వచ్చాను ప్రభా, లేదు పలానా పరిచయం చేస్తున్నాను ప్రభా, లేదు పలానా రీతిగా ఈ కార్యక్రమం చేస్తున్నాను ప్రభా, నీ నామం పేరిట చేసినాను ప్రభా. చేసినావు, అయితే ఇంకా చెయ్యి. చివరికి చేసిన అంతా పూర్తయిన తర్వాత కూడా ఏమంటున్నాడు అక్కడ? ప్రభా నువ్వు ఆజ్ఞాపించినవే చేసామే కానీ మా శక్తి వల్ల మేమేం చేయలేదు. ఇది విధేయత అంటే. ఎంతటి విధేయత కావాలి అంటే, విశ్వాసం ఎదగడానికి సంపూర్ణంగా నువ్వు ప్రభుకు లోపరుచుకోవాల్సి ఉంటుంది. కనుకనే విధేయత అనేటువంటిదే విశ్వాసం యొక్క ఎదుగుదలకు ఆరంభపు అనుభవం. ఎంత విధేయుడుగా ఉంటావో, ప్రభు నోటి మాటలు, నేనేం సొంత మాటలు ఇక్కడ చెప్పట్లే, ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే నిన్ను విధేయుడిగా అయ్యే కొలది దేవుడు అభివృద్ధిలో తేవాలని కోరుతున్నాడు విశ్వాసం. అయితే మనమేం చేస్తామంటే, సంవత్సరాలు గడిచే కొలది భక్తిలో ఎదుగుతున్నామనుకునే బదులు అవిధేయులమైపోతూ ఉంటాం. దేవుని చిత్తమునకు విరుద్ధంగా మనం నడుచుకునేటువంటి వారంగా ఉంటాం. మన మాట, మన ప్రవర్తన, మన నడవడి సంవత్సరాలు గడిచే కొలది అలవాటుగా మారిపోతాయి. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాధాన్యత, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాముఖ్యత, లేకపోతే దేవుని చిత్తమునకు లోబడటంలో తప్పిపోతూ వస్తాం. అనేకసార్లు అవిధేయులమైపోతాం. కనుకనే మన విశ్వాసము అభివృద్ధిలోనికి రాలేనటువంటి స్థితి అయింది. అందుకే ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన ఉపమానం ఏంటంటే, ప్రభా మా విశ్వాసమును వృద్ధి పొందించు అని ప్రభుని అడిగితే ప్రభు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, యజమాని పనివాడు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేశాడు. యజమానికి పనివాడు లేక దాసుడు నిరంతర పరిచర్య చేయవలసి ఉంటుంది, విధేయత చూపించవలసి ఉంటుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా విధేయత చూపించాల్సి వస్తుంది? దేవుని లేఖనాలను మనం చూస్తే
కొంతమంది భక్తుల యొక్క జీవితాలు మీకు ఉదాహరణగా మీకు చూపిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం అనేటువంటి భక్తుని గురించి మనకు పరిచితం. దేవుడు 100 ఏండ్ల వయసులో ఒక కుమారుని ఇచ్చాడు. ఆయన పేరు ఇస్సాకు. ఇంటి నిండా నవ్వే సంతోషంతో ఉన్నటువంటి కుటుంబం అది. షారాక్ కుటుంబము లేకపోతే అబ్రహాం యొక్క కుటుంబము సంతోషంతో ఉంది. ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ పనివారు లేకపోతే 318 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇస్సాకును కింద దించట్లే, నేల మన్ను అంటున్నట్లే. ఎందుకని? చాలామంది ఉన్నారు. ఆయన ఆడించేవారు, పాడించేవారు, ఆడుకుని చక్కగా చూసుకునేవారు. యవనస్తుడైపోయాడు, అయినప్పటికీ కూడా ఆయనక ప్రేమతో నిండిపోయినటువంటి కుటుంబంలో ఉన్నాడు. అయితే దినాన్న దేవుడు పిలిచాడు, అబ్రహమా, నీవు ప్రేమించు నీ కుమారుడు, నీకు ఇష్టమైన నీ కొడుకు ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? ఆ మోరియా అనేటువంటి పర్వతం మీద నా కొరకై దహన బలిగా చేసి. అబ్రహాము మారుమాట పలకలే. ప్రభా, 12వ అధ్యాయంలో నన్ను పిలిచావే, ఎక్కడో మెసొపొతామియా అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వాడిని, ఊరు అనే ప్రదేశానికి వచ్చాను, నువ్వు నన్ను దర్శించావు, నాకు సంతానం ఇస్తానని చెప్పా 12వ అధ్యాయం మొదటి వచనాల్లోనే. అయినా నీ మాట విన్నాను, ఎన్నో అనుభవాలు ఇచ్చావు, ఎన్నో కష్టాలు బాధలు పడ్డాను. ఈ విశ్వాసయాత్రలో 22వ అధ్యాయం వరకు నేను సాగి వచ్చాను. ఇప్పుడు ఇచ్చిన కొడుకుని తీసేసుకుంటానంటావేంటి? పిల్లలు లేక పుట్టారే. కానీ అబ్రహాం అలా పలకలే. వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు, దేవునికి చిత్తమునకు లోబడ్డాడు, దేవుని ఏర్పాటుకు లోబడ్డాడు. తీసుకున్నాడు తన కుమారుడనేటువంటి ఇస్సాకును తీసుకున్నాడు, గాడిద మీద ఎక్కించినాడు, కట్టెలు తీసుకున్నాడు, అగ్ని తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు పర్వతం మీద. మరి బంధించాడు, ఇస్సాకును వధించడానికి సిద్ధపడిపోయాడు. ఆకాశం నుండి దేవుని యొక్క స్వరం వింటున్నాడు, అబ్రామా అబ్రామా, ఆ చిన్నవాణిని నీవేమీ ఏం చూస్తున్నాడు దేవుడు? నువ్వు అర్పించేటువంటి అర్పణను బట్టి కాదు, నీవు చూపించేటువంటి విధేయతను బట్టి. ప్రభువుకు విధేయత చూపించుట అనేది దేవుడికి చాలా అవసరం. విధేయులైనటువంటి వారిని తన నిత్యరక్షణకు పాత్రలుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వస్తాడు. కనుకనే 16వ వచనంలో 22:16లో మనం చూస్తే అంటాడు అక్కడ, నేను చూస్తాము ఒకసారి 22:16 నేను చదువుతాను. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుతీయక, కుమారుని వెనుతీయక ఈ కార్యము చేస్తున్నాను. 18వ వచనంలో అంటాడు, అదే అధ్యాయం 18వ వచనంలో, నీవు నా మాట వినేనంత. అబ్రహాం విన్నాడు, విధేయత చూపించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఎటువంటి పరిస్థితుల్లో లోబడ్డాడో మనకు తెలుసు. దేవునికి అవిధేయత చూపించలేదు. కనుక విశ్వాసం యొక్క అభివృద్ధికి ఒక శ్రేష్టమైనటువంటి గుర్తు ఏంటంటే, అబ్రహాం విశ్వాసం అభివృద్ధి పొందుతుంది అనడానికి ఇక్కడ రుజువు ఏంటంటే, దేవునికి విధేయత చూపిస్తాడు, ఆయన ఆజ్ఞకు లోబడతాడు, ఆయన మాటకు తిరుగుబాటు చేసేవాడిగా ఉండడు. 26వ అధ్యాయం ఆదికాండం 26:5 ఆదికాండం. దేవుడిస్తున్న సాక్ష్యం చూడండి అబ్రహాంను గురించి. ఎలాగనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను అని చెప్పుచున్నాడు. కనుక దేవుడు ఆజ్ఞాపించినాడు అంటే అబ్రహాముకి అది ఏమైనప్పటికీ కూడా లోబడిపోతాడు. అది అనుకూల కాలమా, ప్రతికూల పరిస్థితుల, అది చేయదగినటువంటి సందర్భమా, చేయకుండా సందర్భమా, అది మంచిదా, అది చెడ్డదా, నీకు అవసరం కాదు, నాకు అవసరం కాదు. విశ్వాసం యొక్క అభివృద్ధికి తేటైనటువంటి అనుభవం ఏంటంటే విధేయత. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చేస్తూ వచ్చాడు. మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, మోషే జీవితం. దేవుడు మరి ఆయన మనుషుల మధ్య లేకపోతే ఇశ్రాయేల్ సమాజం మధ్య నివసించున్నట్లు 25వ అధ్యాయంలో నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని దేవుడు చెప్తూ వచ్చాడు. దేవుడి సన్నిధిలోనికి వెళ్ళాడు, ఆ నమూనా అంతా తీసుకువచ్చాడు. ఇప్పుడు నమూనా ప్రకారం రాసుకున్నాడు, అంతా గ్రంథస్థం చేసుకున్నాడు. దేని తర్వాత ఏం చేయాలి, దేని తర్వాత ఏం చేయాలి, దేని తర్వాత ఏం చేయాలి, ఎక్కడ కట్టాలా, ఏం పెట్టాలా,
లేకపోతే ఆ ధూపవేదిక ఎక్కడ పెట్టాలా, రొట్టెల బల్లలు ఎక్కడ పెట్టాలా, లేకపోతే దీపస్తంభం ఎక్కడ పెట్టాలా, లేకపోతే మందసం ఎక్కడ పెట్టాలా, లేకపోతే ఆ బలిపీఠం ఎక్కడ పెట్టాలా, లేకపోతే మరి గంగాళము ఎక్కడ పెట్టాలా, గుడారాన్ని ఏ విధంగా సిద్ధపరచాలా, దాని మీద పైన ఏం కప్పాలా, దాని చుట్టూరు ఏ రకమైనటువంటి ప్రాకారం సిద్ధపరచాలా, దాని కొలతలు అన్నీ తెలుసు. అందులో ఐగుప్తు జ్ఞానంలో పాండిత్యం కలిగిన వాడు మోషే. కానీ అన్నీ చెప్పిన తర్వాత దేవుడు వచ్చి మోషే అంతా లిస్ట్ ఇచ్చిన తర్వాత లిస్ట్ ప్రకారం చేసుకుంటాడుగా మోషే. మళ్ళా దేవుడు వచ్చి అంటే 40వ అధ్యాయం నిర్గమాకాండలో అంటాడు, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడు. ఎన్నో పర్యాలు రాయబడింది ఆ మాట. తిరిగి తిరిగి ఆ మాట వాడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుని నోటి మాట, దేవుడు ఏది సెలవిస్తాడో, దేవుడు ఏది చెప్తాడో, దేవుని ఏది చేయమంటాడో దానికి విధేయత చూపించడమే విశ్వాసంలో ఉండేటువంటి ఆరంభ స్థితి. మన విశ్వాసం ఎదగాలి, అభివృద్ధి పొందాలి. విశ్వాసం ఎంత కాలానికి అలాగే ఉంటుంది, కొంతమందిలో జిట్టగట్టిపోతుంది. విశ్వాసం మీ పేరుకే విశ్వాసం. ఎప్పుడు చూసినా ఏదో విధమైనటువంటి కలవరం, ఏదో విధమైనటువంటి భయం, ఏదో విధమైనటువంటి అసంతృప్తి, ఏదో విధమైన నిరాశ, ఏదో విధమైనటువంటి నిస్పృహ. బ్రదరు ఏం పర్వాలేదు, ప్రార్థన చేయండి, ప్రభు ఉన్నాడు కదా మనకు మేలు చేస్తాడు అనేవాళ్ళు చూస్తామంటే ఎప్పుడు చూసినా అదేమి ఏదో విధమైనటువంటి దిగులు, ఏదో విధమైనటువంటి చింతన మాట్లాడుకుంటూ వస్తాం. కారణం ఏంటంటే మన విశ్వాసంలో ఎదగట్లే, దేవునికి విధేయత చూపించట్లే. ప్రభుకి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో మరి మన భయములన్నిటిలో నుండి ప్రభు విడిపిస్తాడు. ఆయనపై ఆధారపడుతూ వచ్చినప్పుడు ఆయన మనకు నడిపిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు, ఇది మంచి మార్గం అని చెప్తాడు. లోబడే కొలది ఆయన యందు బలవంతులుగా మనం చేపెడతాం. మరొక ఉదాహరణ కూడా చూపిస్తాను మీకు. అంటే వాక్యాలు నేను తీను, ఎందుకంటే సమయమును బట్టి నా నోటి మాటల ద్వారానే ముందుకు వెళ్ళిపోతూ వస్తాను. నోవహు యొక్క జీవితం 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం ఆదికాండం వరకు మనం చూడవచ్చు. నోవహు యొక్క చరిత్రను గురించిన విషయాలు దాంట్లో ఉంటాయి. దేవుడు ఒక దినం వచ్చాడు, నోవహుతో మాట్లాడుతున్నాడు. భూమి చూస్తే పాపంతో నిండిపోయింది. మరి ప్రతివాడు తన యొక్క ప్రవర్తనను పాడు చేసుకుని చెడుతనమును అనుసరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. నోవహును దేవుడు పిలిచాడు, నీవు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయి, చితిసారకపు మ్రానులు తీసుకురా చెప్పినాడు. ఆ దినానికి ఇనుము వాడుకలో వచ్చేసింది. ఇనుప పనిముట్లు 4వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఆది కాండంలో ఇనుప పనిముట్లు తయారైపోయినాయి. అంటే ఏదైనా చెట్లు కొట్టడానికి, చెక్కడానికి, చిత్ర పెట్టడానికి అన్నిటికీ అనుకూలమైనటువంటి వస్తువులు వచ్చేసినాయి. మరి ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు నోవహుతోటి, చిత్సారపు మ్రాను తీసుకో, వాడను సిద్ధపరచు. మరి 300 మూరలు ఉండాలా, పొడవు వెడల్పు వచ్చి 50 మూరలు ఉండాలా, ఎత్తు వచ్చి 30 మూరలు ఉండాలా. వాడను సిద్ధపరచు, 3 అరలుగా సిద్ధపరచు, ఒక గుమ్మం పెట్టు, ఒక కిటికీ పెట్టు. మారు మాటలే లోపెట్టాడు. అనేకులు వస్తున్నారు. మరి ఆ ప్రదేశంలో లేక పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. నోవహు అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. జలప్రళయం వస్తుందంట, భూమి అంతా కమ్మేస్తుందంట, అందరూ చనిపోతామంట. నమ్మిన వారు లేరు. తన కుమారులను సిద్ధపరచుకున్నాడు. తన 3 కుమారులతో మరి ఆ పని చేస్తూ వచ్చాడు. ఇంచుమించుగా మరి ఆ చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం 120 సంవత్సరాలు స్వార్థ ప్రకటించినాడంట. వాడను కడుతూనే వచ్చాడు. మరి సిద్ధపరిచినటువంటి ఆ వాడలో ఒక దినం వచ్చింది, దేవుడు చెప్పాడు, నీవును ఈ సమస్త పశువులు, ఈ సమస్త జీవరాశులు మరి 2 అనగా జతలుగా వెళ్ళి దానిలో ఉండండి. పరిశుద్ధమైనవి పవిత్రమైనటువంటి 7 జతలుగా దానిలో తీసుకుని వెళ్ళు. వాటికి ఆహారం సిద్ధం చేయి, వాడలోనికి వెళ్ళిపో, తలుపు వేసుకో. బయట గొండం పెట్టాడు, తాళం వేశాడు, కిటికీ మూస్తున్నాడు. ప్రళయం ప్రారంభించింది 40 దినాలు. నేను మీకు జ్ఞాపకం చేయగోరేది ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. కనుకనే తన విశ్వాసం నేటికి మనకు ఒక ఆధారమైంది. అబ్రహాం విశ్వాసం చూస్తున్నాం, ఇస్సాకును బలిలో మరి అచంచలమైనటువంటి విశ్వాసం. మోషే విశ్వాసం చూస్తున్నాం, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని నెరవేర్చుట కొరకైనటువంటి విశ్వాసం. నోవహు జీవితంలో చూస్తున్నాం, రాబోయేటువంటి ఆపద నుండి తప్పించుకున్న కొరకైనా సిద్ధపాటుతో కూడినటువంటి విశ్వాసం కుటుంబంలో ఏర్పరచుకున్నాడు. తన కుటుంబము క్షేమంగా ఉన్నట్లు వాడను సిద్ధం చేసుకున్నాడు. విశ్వాసమైనటువంటి మనము
మన జీవితాల్లో దేవుడు ఏది ఆజ్ఞాపిస్తాడో దానిని నెరవేర్చుట కొరకై అనేటువంటి విధేయత కావాలి. ఆయన కుమారుడయ్యండి ఎవరి గురించి ప్రభునేశ్వరీస్తు వారిని గురించి రాశాడు ఇబ్రిపత్రిలో పౌలు. ఆయన కుమారుడయ్యండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారే తండ్రికి విధేయత చూపించాడు. మనకు కూడా చెప్తున్నాడు, పూర్వము అజ్ఞానం చేత ఉన్నారు. పేతురు రాస్తూ ఉంటాడు అనుకుంటా, 1వ అధ్యాయంలోనే ఉంటుంది 16-17 వచనాల్లో, నేను పవిత్రుడను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండండి. మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలు అనుసరించినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండనట్లు విధేయులత చూపించండి అని రాస్తున్నాడు. మనం ఆయన యందు విధేయులంగా ఉండే కొలది ఆత్మీయంగా బలవంతులమవుతాం, శారీరకంగా కాదు. విధేయత చూపిస్తే మరి ఒకవేళ శారీరకంగా కూడా మేలు పొందుతాం, దాని గురించి ఏం కొట్టవేయాల్సిన అవసరం లేదు. రెండవదిగా చూస్తున్నాం, విధేయత చూపించడం మాత్రమే కాదు, మన విశ్వాసంలో ఎదగాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా 17వ అధ్యాయం లూకాసు సువార్తలో చెప్పినట్లుగా ప్రభు యజమాని అయినటువంటి ఆ ప్రభువుకు దాసుల వలె పిలువబడినటువంటి మనము విధేయత చూపించే కొలది ఆయన మనలో విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాడు. రెండవది ఏంటంటే, మన విశ్వాసం వృద్ధి పొందాలంటే ఏం చేయాలి? చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం వలె మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అక్కడ గమనించండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు. విశ్వాసం మనలో అభివృద్ధిలోనికి రావాలి అంటే మన దృష్టి ఎటు ఉండాలా? లోకం వైపా యేసు వైపా? యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తే లాభం ఏంటి? అసలు విశ్వాసానికి కర్త ఆయనే, విశ్వాసాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. కనుక ఆయన వైపు చూడాలా. విశ్వాసం నీలో అభివృద్ధి పొందాలంటే సమస్యల వైపు చూడకూడదు. లేకపోతే కొన్ని పర్యాలు కొంతమంది విశ్వాసంలో బలహీనమవడానికి సమస్యల వైపు, కష్టాల వైపు, ఇబ్బందుల వైపు చూస్తారు. అది తప్పే. కొంతమంది ఇంకొక విచిత్రం చూడండి, వారి విశ్వాసము ఎదగకపోవడానికి గల కారణంలో ఉండే ఆటంకం ఏంటంటే వారి జ్ఞానమో, లేకపోతే వారికి ఉండేటువంటి ఐశ్వర్యమో, వారికి ఉండేటువంటి బల సదుపాయములో, లేకపోతే వారికి ఉండేటువంటి లోక సంబంధమైనటువంటి సదుపాయములో మాకు ఇవి ఉన్నాయిగా, దేవుడి మీద ఆధారపడాలా, మాకు అన్ని సదుపాయాలన్నా, ఇంకా మేము ప్రార్థన ఎందుకు చేసుకోవాలా, దేవుడి వైపు ఎందుకు చూడాలా, మాకు ఏదైనా కొదువు ఉంటే దేవుడి వైపు చూస్తాం. అయితే నిజమైన విశ్వాసి తన అభివృద్ధి కొరకు, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కొరకు ఏం చేస్తాడంటే అనుదినము ఎవరి వైపు చూస్తాడు? యేసు వైపు, మనుషుల వైపు కాదు సుమా. కొన్ని పర్యాలు మనుషుల వైపు చూస్తాం. మన విశ్వాసం భ్రష్టమైపోయి, బలహీనమైపోయి, ఏదో 10 రూపాయల కోసం దిగజారినటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం కొన్నిసార్లు. ప్రభువా, నా అవసరం ఇది, నా అవసరాన్ని తీర్చు, నన్ను సృష్టించిన వాడు, నన్ను నిర్మించిన వాడు, నాకు ప్రాణాధారమైనటువంటి వాడువు, నాకు సమస్తమైనటువంటి ఉపకారములు చేసేటువంటి దేవుడు, నీ వైపు చూస్తున్నాను, నా ప్రతి భారము నీ మీద వేస్తున్నానని ఎరగరు అనేకులు. అలాంటి అనుభవం ఒక వ్యక్తిలోని మనం చూడవచ్చు. అబ్రహాంతో అబ్రహాంతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు ఒకడు. 13వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం. పేరు తెలుసు కదా, లోతు. ఏం చూస్తాడండి? కన్నులెత్తి చూస్తున్నాడట. ఏం కనబడింది? సొదొమ గొమొర్రా పట్టణాలు. వెళ్ళినాడు. ప్రారంభ దినాల్లో మరి పట్టణంలోనికి వెళ్ళలేదంట, పట్టణానికి వెలపట వేసుకున్నాడంట కూడా. కొన్ని దినాలు అయింది, పట్టణం లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా కొన్ని దినాలు అయిపోయింది, పట్టణంలో మరి తన బిడ్డలకు వివాహాలు కూడా చేశాడు. ఎందుకంటే బైబిల్లో అతని కుమారులు కూడా ఉన్నట్టు బైబిల్ రాస్తుంది, కోడండ్రో కుమారులు ఉన్నట్టుగా. అనగా వాళ్ళు వివాహితులు చేశాడు. కనుక ఆ పట్టణంలో ఏమంటారు దాన్ని, పట్టణపు గుమ్మం దగ్గర ఆయన కూర్చోవడం మొదలుపెట్టాడు. పెద్దల సభలో ఒక సభ్యుడైపోయాడు. అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అయితే దేవుని యొక్క ఉగ్రత ఒక దినాన్ని ఆ చోట్లో కుమ్మరించబడేటువంటి స్థితిలో ఆ పట్టణము వెళ్ళినటువంటి అనుభవం మనకు తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆ పట్టణం యొక్క పాప స్థితి యొక్క మొర నా సన్నిధిలోని చేరుతుంది అని చెప్తున్నాడు.
అంత ఘోరమైన పాపంతో నిండిపోయినటువంటి పట్టణంగా ఉంది. అలాంటి పట్టణంలో దేవుడు కనికరించినాడు లోతును, అతని భార్యను, అతని ఇద్దరు ఆడబిడ్డలను వెలపలకు తీసుకొచ్చి బయటపడేశారు. అయినా బుద్ధి పోలే. లోతేమో ముందుకు చూసి చచ్చాడు, ముందుకు చూసి నష్టపోయాడు. తన భార్య అయినటువంటి లోతు భార్య ఏమి చూసిందంట, వీళ్ళు పారిపోయే అమ్మకి చెప్పాడు, మీరు వెనక్కి తట్టు చూడొద్దు అని చెప్తే ఆమె వెనక్కి తట్టు తిరిగి చూస్తుంది. అంటే ఏమయ్యాడు, ఆయన ఏమో ముందుకు చూసి నష్టపోయాడు, ఈమె వెనక్కి చూసి నష్టపోయింది అన్నట్టుంది. అనగా దేవుని వైపు మాత్రం చూడలే. నా తలంపు ఏంటంటే, నువ్వు లోకం వైపు చూస్తున్నావేమో, ధన సంపదల వైపు చూస్తున్నావేమో, లోక భోగభాగ్యముల వైపు చూస్తున్నావేమో. విశ్వాసంలో ఎదగాలంటే అవి నిన్ను ఎంత మాత్రము ముందు కొనసాగనివో, సంకెళ్ళు అయిపోతాయి. కాళ్ళకు సంకెళ్ళు కట్టినటువంటి వ్యక్తిని నడిపించడం చాలా కష్టం. అవి చాలా భారమైనటువంటి ఇనుప సంకెళ్ళు కట్టినప్పుడు అతడు కదలలేనటువంటి స్థితిలో అయిపోతాడు. అలాగే నిన్ను కూడా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపపు సంకెళ్ళతో సాతాను బంధిస్తాడు, నీ విశ్వాసాన్ని ఎదగకుండా చేయడానికి. అయితే నీవు చూడవలసింది ఎవరి వైపు? ఆయన వైపు చూడాలి, యేసు వైపు చూచొచ్చు. ఎప్పుడైతే యేసు వైపు చూస్తూ వస్తావో, నీ ప్రతి సంగతి ఆయన వైపే మరి చూచి ఆయన మీద ఆధారపడుతూ వస్తావో, ఆయన కొరకు ఎదురు చూస్తావో, కనిపెట్టుకుంటూ వస్తావో. అంటాడు కదా 40 అధ్యాయం యెషయా గ్రంథం 37వ వచనం అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు నానాటికి బలమును పొందుచు వెళ్తారు అంటాడు 84వ కీర్తనలో దావీదు రాస్తూ. వారు నానాటికి ప్రభులో బలవంతులైపోతారు, ఆయన శక్తి చేత నింపబడతారు. విశ్వాసం ద్వారా దేవుని శక్తి వారిలో కుమ్మరింపబడుతూ వస్తుంది. శారీరకమైనటువంటి బలం కాకపోవచ్చు, కానీ ప్రభు వైపు నువ్వు చూచే కొలది ఆయన ఆత్మ బలము నీలో నాలో నింపబడుతూ వస్తుంది. నీ విశ్వాసం ఎదుగుతూ వస్తుంది. విశ్వాసమును చల్లారిపోతుందాం ఎక్కడైనా. అనేక పర్యాయాలు శిష్యులైనటువంటి వారిని ఆయా సమయాలు ప్రభు గద్దించిన సందర్భాలు మనం చూడవచ్చు. ఏమన్నాడు? విశ్వాసము లేని తరమవారులారా, లేక అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా అని ప్రభు ఆయా సందర్భాల్లో ప్రభు మాట్లాడటం మనం చూస్తాం. ఒకవేళ ప్రభు వారిని గురించి మాట్లాడడం సంగతి పక్కన పెట్టండి, అది నీ గురించి నా గురించి కూడా మాట్లాడినట్టేగా. ఆయన వాక్యం నీతో నాతో కూడా మాట్లాడుతుంది కదా. అనేక పర్యాయాలు యేసు వైపు చూడము, ఆయా పరిస్థితుల వైపు చూస్తాం. అందుకే మన విశ్వాసము ఎదగలేకపోతుందేమో. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోరము. 2 తలంపుల ముందు మనం జ్ఞాపం చేసుకున్నాం. మొట్టమొదటిది, ఆయన ఆజ్ఞకు విధేయత చూపించు. ఆయన యజమాని, ఆయన పరలోకపు యజమాని. నీకేది ఆజ్ఞాపిస్తాడో, ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక. అబ్రహాం వలె లోబడు, మోషే వలె లోబడు, నోవహు వలె లోబడు. నీ విశ్వాసం అభివృద్ధిలోనికి తేపడుతుంది. 2వది చూసినాం, విశ్వాసం మనలో అభివృద్ధిలోనికి తేపడినట్లు శిష్యులు కోరుకున్న కోరిక మనం కూడా కోరుకుందాం. ఈ మధ్యాహ్న సమయంలో ఏమి చేయవలసి ఉంది? యేసు వైపు లోతు వలె చూడకు. విశ్వాస దృష్టితో శ్రేష్టమైనటువంటి పొందబోయేటువంటి ఆ మహిమగలిగినటువంటి ఆ రాజ్యాన్ని నిరీక్షించి ప్రభు వైపు చూడు. ఆయన నీ ప్రతి క్షేమం విషయమై, నీ ఆత్మీయ జీవితం యొక్క అభివృద్ధి విషయమై ఆయన శ్రద్ధ తీసుకునేటువంటి వాడుగా ఉంటాడు. 3 చూస్తాం, ఆయన పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి మనము అభివృద్ధి పొందాలి అంటే ఏం చేయవలసి ఉంది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 వచనం కూడా చదువుదామండి. హెబ్రీ 10:24. మూడవదిగా, ఇరవై 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపటి అందును సత్కారములు చేటి అందును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఇక్కడ గమనిస్తున్నాం, సమాజముగా కూడుట మానక అనగా సహవాసాన్ని చూపిస్తూ. ఆత్మీయమైనటువంటి జీవితంలో నువ్వు బలవంతుడిగా ఉండాలి అంటే నీ విశ్వాసము నీదే, నా విశ్వాసము నాదే అన్నట్టు కాదు. ఎలాగ ఉండాలి? విశ్వాసి సహవిశ్వాసితో సమైక్యత కలిగినటువంటి వాడై ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? ఒక విశ్వాసి వ్యక్తి విశ్వాసంలో బలవంతుడే, కానీ వానికంటే మరొక బలవంతుడైనటువంటి అవిశ్వాసి, లేకపోతే మరొక శోధనో, మరొక పరీక్షో, మరొక ఇబ్బందో, మరొక సమస్య అతని దగ్గరికి వచ్చింది.
ఒంటరిగా ఉన్నాడు. దాన్ని ఎలాగ ఎదుర్కొంటాడు? ప్రసంగి రాస్తాడు, ఒంటరి అయిన వాడు ఏమవుతాడంట? త్వరగా పడిపోతాడు, త్వరగా నష్టపోతాడు. విశ్వాస జీవితంలో కూడా అంతే. సహవాసమును ఎప్పుడైతే దూరం చేసుకుంటామో, దేవుని ఇంటితో దేవుని కార్యములతో ఎప్పుడైతే దూరముగా ఉండడానికి ఆలోచన శ్రద్ధ చేస్తూ వస్తామో, మన ఆత్మీయమైనటువంటి జీవితం ఎదగదు. ఎందుకని? ఆయనలో ఉండేటువంటి జీవమునకు దూరం అవుతున్నాం. ఆయనకు వేరుగా ఉండి మనం ఎలాగ అభివృద్ధిలోనికి వస్తాం? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనలో మనం అంటు కట్టబడాలా. సహవాసం అనగా ఆయనలో ఐక్యపరచబడాలా, ప్రభుతో కలిసి వెళ్ళాలా, ప్రభు బిడ్డలతో, ప్రభు యొక్క రక్తము చేత కొనబడినటువంటి ఆయన ఏర్పరచుకున్నటువంటి సంఘముతో కలిసి వెళ్ళాలా. కొన్ని ప్రాయాలు సంఘములో దైవికమైనటువంటి ఆ క్షమాభివృద్ధి మనకు కలుగుతుంది. కొన్ని ప్రాయాలు యవనస్తుడు అనుకోండి, లేకపోతే యవనస్తురాలు అనుకోండి, లేకపోతే ఆయా వయసులో ఉన్నటువంటి వారు ఉన్నారనుకోండి, పెద్దవారు ఉంటారు, వాళ్ళు తల నెరిసిన వారు, అనుభవం కలిగినటువంటి వారు, లేదా పెద్ద మరి తల్లులో తండ్రులు లాంటి వాళ్ళు ఉంటారు. బిడ్డలతో చెప్పవచ్చు, బాబు ఇలా నడుచుకోవద్దు, పాప ఇలా నడుచుకోవద్దు. హెచ్చరిక ఉంటుంది దేవుని ఇంట్లో. మన విశ్వాసాన్ని సరిదిద్దే వాళ్ళు ఉంటారు, ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు, దేవుని వాక్యం ఎరిగినటువంటి భక్తుల యొక్క గుంపు ఉంటుంది. ఒకవేళ నువ్వు పడిపోయినా, జారిపోయినా, తప్పిపోయినా నిన్ను మరలా లేవనెత్తగలిగినటువంటి వారు ఉంటారు. అందుకే సమాజముగా కూడుట మానకు. నీ విశ్వాసం నీ ఒక్కని ద్వారా పరిపూర్ణం కాదు. మనం ఎవరం యేసుప్రభు యొక్క సమస్థితి కలిగిన వారం కాము. ఎందుకని? యేసుప్రభు అంటే ఆయన పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడు. అసలు విశ్వాసమునకు కర్త ఆయనే, విశ్వాసమునకు కొనసాగించేవాడు ఆయనే. కనుక ప్రభువులే మనం ఉందామని వద్దు. సహవాసం ఆది నుండి భక్తులు కోరుకున్నారు. సమాజముగా దేవుని బిడ్డలుగా ఉండడానికి భక్తులు కోరుకున్నారు. కారణం ఏంటంటే ఒంటరితనము ఎప్పుడైనా అపాయాన్ని తెచ్చిపెడుతుంది. తాను విశ్వాసములు ఎదగడానికి ఎంత మాత్రము ప్రయోజనకరం ఉండదు. సాధారణంగా మనం చూస్తాం, ఒక మొక్క మరి లతలు అంటారు కదా, వాటిని ఎదుగుతూ వచ్చినప్పుడు, లేకపోతే ఈ ద్రాక్షాలు కానీ లేకపోతే పాదులు లాంటి మొక్కలు పెరిగినప్పుడు ఏం చేస్తారు? అవి ఎదగడానికి ప్రక్కన కర్రలు బాదుతూ ఉంటారు, పందిర్లు వేస్తూ ఉంటారు. అనగా దానికి ఒక సపోర్ట్ కావాలా. నీ విశ్వాస జీవితము, నా విశ్వాస జీవితం ఎదగాలి అంటే నాకు నేనుగానే ఎదిగిపోతాను అనడానికి లేదు, నీకు నీవుగా ఎదగడానికి లేదు. ఎదగలేం. ఎదగాలని ప్రయత్నించవచ్చు ఏమో, కానీ దేవుని వాక్యం అందుకు సపోర్ట్ చేయట్లేదు. కనుక మనం విశ్వాసంలో ఎదగడానికి సహవాసం ఎంతో ప్రాముఖ్యమైంది. ఆ సహవాసానికి యోహాను పత్రికలో భక్తుడైనటువంటి యోహాను పిలుస్తున్నాడు. తండ్రితో మాకు సహవాసం లభించింది, యేసుక్రీస్తు ప్రభువారితో మాకు సహవాసం లభించింది, పరిశుద్ధాత్మ దేవునితో మాకు సహవాసం లభించింది. ఇప్పుడు మేమును సహవాసము దేవుని బిడ్డలుగా అనిపిస్తున్నాము, మీరు కూడా వచ్చి మాతో సహవాసం చేయండి. ఈ 5 అంతల ఆహ్వానం అధ్యాయంలో కనబడుతుంది. యోహాను పత్రిక 1వ అధ్యాయాల్లో చూస్తే సహవాసానికి దూరంగా ఉంటున్నావా? ప్రభు ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడేటువంటి తలంపదే. ఆయనతో కలిసి మనం వెళ్ళేటువంటి వారంగా ఉండాలా, ఆయనను వెంబడించేటువంటి వారంగా ఉండాలా. అదే సమయంలో ఆయన ఏర్పరచుకున్నటువంటి భక్తుల గుంపుతో కలిసి వెళ్ళాలి. లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు ఒకడు ఉంటాడు. ఎవడవాడు? ఎవరిని మృంగుదనానుచు తిరుగుతున్నాడు అంటే ఎవడండి వాడు? సాతాను. గర్జించే సింహంవలే తిరుగుతున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమాత్రము దానిని ఎదిరించడం సాధ్యం కాదు. సాధారణంగా మనందరూ వింటాం కదా, పిల్లలు చదువుకునేటువంటి ఆ కథల్లో 4 ఎద్దుల స్టోరీ మీకు బాగా పరిచితమే. సమైక్యంగా ఉన్నప్పుడు అవి 4 కలిసి సింహాన్ని ఎదిరిస్తూ వచ్చినాయంట అడవిలోకి వెళ్ళి. ఎప్పుడైతే వాటిలో భిన్నాభిప్రాయాలు వచ్చినాయో ఒకదాని వెంట ఒకటి చంపబడుతూ వచ్చాయి, సాతాను వశంలో చేయబడుతూ వచ్చాయి. కనుక దేవుని బిడ్డలం సహవాసాన్ని ఎన్నడూ దూరం చేసుకోకుండా ఎంతో ప్రయోజనకరం. తిరిగి 4 చూస్తాం, ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా 4 తలంపులు మనం చూడవలసి ఉంటుంది. మార్కు సువార్త 9:29 కూడా చూడండి. 9వ అధ్యాయం 29 మార్కు సువార్త. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల నేను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పును. 19 కూడా చదువుతాం. 19 అందుకు ఆయన విశ్వాసములైన తను వారలారా నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును,
వాని నా ఎదుగు తీసుకున్నాడని వారితో చెప్పగా, ఇక్కడ ఒక సంఘటన జరిగింది, మనకు అందరూ పరిచితం. మరి ఒక యవనస్తుడు ఉన్నాడు, అగ్నిలో నీళ్లలో పడిపోతున్నాడు అంట. వాడు వానిని పట్టినటువంటి దయ్యం ప్రభు చెప్పిన మాట ప్రకారము మరి చెమిటి, చూడండి 25లో రాశాడు, జనుల గుంపు కూడా తన ఎదుట పరిగెత్తుట వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపోను. 2 బలహీనతలతో నింపబడినటువంటి దయ్యం అది. దయ్యం కూడా చాలా విచిత్రమైన దయ్యం పట్టింది వాడికి. దానికి చెప్తే వినపడదంట దయ్యానికి. ఇంకోటి 2 ఏంటి, మోగ దయ్యం అంట. దయ్యాల్లో కూడా ఎలాంటివి ఉంటాయేమో. అలాంటి దయ్యం పట్టిన దాన్ని వదిలించడం శిష్యుల వల్ల కాలే, పట్టి పీడిస్తుంది. కనుక తండ్రి వచ్చాడు, ఏదైనా మీరు బాగు చేయండి బాబు అని అంటున్నాడు. యేసు ప్రభు ఏమో రూపాంతర కొండపై ఉన్నాడు 3 శిష్యులతో వెళ్ళి. ఇప్పుడు మరి ఆ పని ముగించుకొని తిరిగి ప్రభు వస్తుంటే ఆ దయ్యం వదలట్లే. తండ్రి అంటాడు, అయ్యా నీ వల్లనేమని అయితే వచ్చి బాగు చేయరాదు అని అంటే ప్రభు అన్నాడు, నమ్ముడు నీ వల్ల అయితే నమ్ము, నీకు సమస్తము జాగ్రత్త అన్నాడు. సరే, అది జరిగిపోయింది, బాగు చేసినాడు. యేసు ప్రభు తన శిష్యులు కలిసి వెళ్ళిపోయారు. ఒక ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇంట్లోకి వెళ్ళారు అందరూ. వాళ్ళందరూ సీక్రెట్గా అడుగుతున్నారు యేసు ప్రభుని, ప్రభా మేము కూడా చాలా ట్రై చేసాం ప్రభా, దయ్యాన్ని చాలా గద్దించాం ప్రభా, చాలా మరి వాక్యము చేత మరి హెచ్చరించాం ప్రభా, కానీ అది అసలు విననే లేదు ప్రభా. ప్రభు చెప్తున్నాడు, అది చెవిటిదైనా మూగదయమైనా సరే నీలో ఏముంటే అది వదులుతుంది. ప్రార్థన ఉంటే జయించవచ్చు. ప్రార్థన అనేది నీలో లేదు. ప్రార్థన యొక్క కొదువ ఆత్మీయమైనటువంటి జీవితానికి, మన విశ్వాస జీవితం యొక్క ఎదుగుదలకు ఆటంకకరమవుతుంది. ప్రార్థన ఇప్పుడు కొదువుగా ఉంటుంది నీలో. చాలా పర్యాయాలు ప్రార్థించాలని ఉంటుంది, మోకరిస్తాం. నాకు తెలిసి ప్రార్థించడం అంటే మన నోట ఏమైనా పలికితేనే ప్రార్థన కాదు. ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు కూర్చున్న ప్రార్థనే. నీకేం ప్రార్థన చేయడానికి తోచట్లేదు, వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చో, ప్రభు సన్నిధిలో కూర్చో. మనసులో ఏ విధమైనటువంటి కాని అభిప్రాయాలు లేకుండా నెమ్మదిగా దేవుని సన్నిధిలో కూర్చో. ప్రభు నీతో మాట్లాడుతూ వస్తాడు. నా అనుభవాలను ఎన్నోసార్లు చూచినాను. ఆయన నాతో పలికే మాటను కూడా, ముఖ్యంగా ఈ దినం చెప్పే ఈ 2వ వర్తమానం కూడా ప్రభు నాతో ఇచ్చిన మాటను ప్రకారమే మీ మధ్యకి తీసుకొచ్చిన. నేను ప్రార్థించుకుంటున్నప్పుడు ఈ వాక్య భాగం ప్రభు నాకు దేవుడు చూపిస్తూ వచ్చాడు, అందుకే తీసుకున్నాను. చాలా పర్యాయాలు ఒకవేళ దీనినేమి అతిశయ కారణమేం కాదు, ప్రభు ఇచ్చే తాలూ కృపనే నేను నమ్ముతాను. కానీ ఇక్కడ చూస్తున్నాం, ప్రార్థనా జీవితము కావాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎదగాలి అంటే ఎంత మోకాళ్ళను ఉంటే అంత ఆత్మీయంగా ఎదుగుతాం. కొన్ని పర్యాలు ప్రార్థించడానికి మన భౌతికమైనటువంటి దేహాలు సహకరించవు. అయితే ప్రభు బలహీనలనేమి తృణీకరించడు, కానీ వంగగలిగినటువంటి వారిని మాత్రం వంగోనే చేయమని దేవుడు చెప్తున్నాడు. మోకరించి చేయడం అనేది క్రమం. ఇలా ఏదైనా బలహీనలు ఉంటే కుర్చీ మీద కూర్చోనో, లేకపోతే మంచం మీద కూర్చోనో, లేకపోతే నిలబడో చేయడం నేరమేం కాదు. ప్రభు ఆయా సమయాల్లో ఆయా సందర్భాలుగా ఆయా రీతిలుగా చేసిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే దానిని రెగ్యులర్ చేస్తున్నారు. మోకాళ్ళు వంగక్కర్లేదు. కొన్ని సంఘాల్లో దేవుని సన్నిధిలో దీనత్వం చూపించనివ్వరు, ఎందుకంటే వారికి ఆ సాగుబడి అవుతుంది. మనం వాళ్ళని ఆక్షేపణ చేయొద్దు, కానీ సత్యమైనటువంటి విధానం అయితే ప్రభు సన్నిధిలో మోకరించుట ఎంతో ప్రయోజనకరం. ఎక్కడైనా మోకరిస్తూ వచ్చినాడు దైవజనుడు భక్త్ సింగ్ గారు. సిగ్గుపడక ప్రభు సన్నిధిలో మనం మోకరిస్తే విశ్వాసం ఎదుగుతుంది. దానికి ఒక లాభం ఉంది. మోకాళ్ళ అనుభవం నీకు ఎప్పుడైతే ఉంటుందో దానిలో దేవుని నుండి పొందేటువంటి శక్తి నీలోనికి నింపబడుతుంది. విశ్వాసం వృద్ధి పొందుతుంది. ప్రభుతో నువ్వు మాట్లాడుతూ వస్తావు, ప్రభు నీతో మాట్లాడుతూ వస్తాడు. అందుకే అంటాడు కదా, ఇర్మియా అనుకుంటా రాస్తాడు 31:3 ఏమంటున్నాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను. అనగా ప్రభువుతో మాట్లాడేటువంటి అనుభవమే ప్రార్థన, ప్రభువుతో సంభాషించే అనుభవమే ప్రార్థన. అది నీలో ఉంటే ఇంకా వేరే శబ్దాలు నీ చెవిలోకి రావు, వేరే మాటలు నీలో ఉండవు, వేరే ఆలోచనలు నీలో ఉండవు. ప్రభుతోను మాట్లాడుకుంటూ వస్తావు, ఆయన కూడా నీకు జవాబిస్తూ వస్తాడు. నిజమైనటువంటి విశ్వాసం నీలో, నమ్మకత్వం నీలో పెరిగిపోతుంది. అపనమ్మకం పోతుంది దేవుని మీద, దేవుని కార్యముల మీద, లేకపోతే దేవుని చిత్తము పట్ల, దేవుడి నీకు ఇచ్చే అనుభవాల పట్ల. కొన్ని పర్యాయాలు దేవుడు ఆ అనుభవాల గుండా మనల్ని తీసుకువెళ్తాడు. కష్టకరమైన అనుభవాలు ఉంటాయి.
గడాంధకారపోయే లోయ వంటి అనుభవాలు ఉంటాయి, బాకాలోయ వంటి అనుభవాలు ఉంటాయి, అంగలార్పుతో కూడినటువంటి అనుభవాలు ఉంటాయి, శ్రమలతో, కన్నీటితో, దుఃఖముతో, వేదనతో నిండినటువంటి మార్గాలు గుండా వెళ్తాం. మరి అప్పుడు కూడా దేవుడి చిత్తమేనా? అది కూడా దేవుని చిత్తమే. కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నీతో నాతో కూడా ఉంటాడు, మనల్ని తోడుగా ఉండి నడిపిస్తాడు. మరి విశ్వాసమును అభివృద్ధి పొందించడానికి కొన్ని అనుభవాలు మనకి ఇస్తాడు. ఆకలి వచ్చేస్తుంది, దప్పి కలిగినటువంటి వారంగా చేస్తాడు కొన్నిసార్లు. కారణం ఏంటంటే నీవు దేవుడి మీద ఆధారపడాలని. మనకు తెలుసు సంసోన్ ప్రదేశం మీద ఉంది, అక్కడ ఇంచుమించుగా 1000 మందిని చంపినాడు. 2 గుంపులు పోగులు పెట్టాడు. దాహం అయిపోతుంది, నోరు చిట్టగట్టిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా, ఇంతగా నీ కొరకై సున్నతి లేనటువంటి ఫిలిష్తీయులను చంపి హతము చేస్తే ఈనాడు నేను దప్పికతో ఉన్నాను, నాకు దాహార్తితో ఉన్నాను, నా దాహం తీర్చు. ప్రార్థన చేశాడంతే. దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక గోతిని చీల్చినాడు. న్యాయాధిపతి గ్రంథంలో మనం చదవచ్చు మాటలు. చీల్చినాడు. వెంటనే ఆ ఓట నుండి ఆ యొక్క ఓట నుండి నీరు ప్రవహిస్తూ వచ్చింది. వెంటనే ఆ నీటిని తాగినాడు, బలం పొంది సాగిపోతూ వచ్చాడు. సింహం ఎదురొచ్చింది, కొదమ సింహం. మరి యవన ప్రాయంలో ఉండేటువంటి బలమైన సింహము సంసోనుకు ఎదురుగుండా వస్తే చేతిలో ఏది లేదంట. కనీసం చిన్న పుల్ల మొక్క కూడా లేదు సింహాన్ని కొడదామంటే. చిన్న కత్తి లేదు, చిన్న ఆయుధం లేదు, చేతిలో ఏమీ లేకపోయినాను దేవుని ఆత్మ చేత బలపరచబడినటువంటి వాడై ఒక గొర్రె పిల్లను చీల్చినట్లు చీల్చాడని రాయబడింది. కారణం ప్రార్థనా శక్తి. తర్వాత పతనమైనాడులేండి, తర్వాత తప్పులో పడ్డాడు కనుక అసలు ప్రార్థన లేనివాడని మనం అనడానికి లేదు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి నాజీరత్ను. కొన్ని బలహీనతలు దేవునికి అవిధేయుడయ్యాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు, చివరి మరణంలో కూడా పశ్చాత్తాపడే చచ్చాడు. కనుకనే సంసోని పేరు విశ్వాసుల వీరిలోనే రాశాడు. సంసోని పేరు రాయకుండా లేడండి. మనకు తెలుసు హెబ్రీ 11వ అధ్యాయంలో చూస్తే సంసోని పేరు కూడా ఉంది విశ్వాస వీరుల లిస్టులో. తోసివేయలే దేవుడు సంసోన్ని, ఎందుకంటే చివరి సమయంలో పశ్చాత్తాపడి చచ్చిపోయాడు. చివరి సమయంలో దేవునికి విరుద్ధులైనటువంటి వారిని నాశనం చేసి చచ్చాడు. కనుక దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు. సరే, నా అభిప్రాయం ఏంటంటే ప్రార్థనా జీవితంలో ఎక్కడైనా చల్లారుతుందేమో, విశ్వాసం చల్లారిపోతుంది, అభివృద్ధి రాదండి. ప్రార్థించమంటే ఉదయకాలం ఇద్దరిని ప్రార్థన చేయండి అంటే నోరు తెరవరే. ఎప్పుడు చేసిన వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళు చేయొద్దని నేను అనడం కాదు, కానీ మిగతా వాళ్ళు నోరు తెరుస్తారేమో అని చూస్తాను. నోరు తెరవరు. మా అంకుల్ గారు తప్పదు, ఆయన చేస్తూ ఉంటారు. ఇంకెవరైనా చేస్తారేమో అని చూస్తే సేవకురాలే చేసుకోవాలా, ఇటు చేసుకోవాలి, ఇటు మేమే చేసుకోవాలన్నట్టు. చెయ్యండి. ప్రార్థన జీవితం కేవలం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, సంఘంలోనే కాదు, మీ ఇండ్లలో కూడా ప్రార్థన లెక్క పరిపూర్ణతలోనికి మీ జీవితాలు తేబడాలి. ఎంతోమంది కోసం ప్రార్థన చేయొచ్చు. ఎంతో ప్రపంచం ఉంది, ఎంతో సృష్టి ఉంది, ఎంతోమంది రక్షణ అవసరం, ఎంతోమంది పాపంలో కొట్టుమిట్లాడుతున్నారు, ఎన్నో కలవరాలతో దేశము ప్రపంచము కొట్టుమిట్లాడుతుంది. ఎంతోమంది కోసం మనం ప్రార్థించవచ్చు. మరి ఈ దినాల్లో అటు ప్రార్థన జీవితం చల్లారిపోయింది. తెల్లవార్లు ప్రార్థించేటువంటి అనుభవాలు. ఆరంభ విశ్వాసం. ఈ మధ్యలోనే ఒక తాతయ్య గారు చనిపోయారు. అంటే నాకు తాతయ్య కూడా వరుస అవుతారు. ఆయన క్లైవ్ గారని కర్ణాటక రాష్ట్రంలో ఆరంభ దినాల్లో దైవదాసులు సుందర్ సింగ్ గారితో కలిసి మరి ప్రభు యొక్క పరిచయలో లేక కార్యాల్లో సాగి వెళ్ళి సంఘములో నమ్మకంగా వెళ్ళినటువంటి వ్యక్తి. ఈ మధ్యనే ఇంచుమించుగా 100 సంవత్సరాలు సుమారుగా చాలా కాలం బ్రతికినాడు ప్రభు కృపను బట్టి. ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే ఆయన్ను, వాళ్ళు వ్యవసాయదారులు, దినమంతా వ్యవసాయం ముగించుకొని వచ్చి మోకాళ్ళు వేయటం. మరలా లేసేది ఎప్పుడంటే తెల్లారి సూర్యోదయానికి మరలా ప్రార్థనలో లెగడమే. భోజనం చేసినారో ఏం చేసినారో కూడా తెలియదు. మళ్ళా సూర్యుడు ఉదయించినప్పుడు వాళ్ళు లెగిసి మరలా పనులకు వెళ్ళిపోయేవారు. ఎక్కడిది శక్తి? ఆ దినాల్లో ప్రారంభంలో ఉండేటువంటి ఆ మోషంకులు మొదలైనటువంటి వారు కొంతమంది ఆ ప్రారంభ దినాల్లో ఉన్నారు. వాళ్ళు ఉన్న ఆ గుంపు పెద్దదేమి కాదు, 4-5తో ప్రారంభమైనటువంటి సహవాసం ఇది. ఈనాడు అనేక చోట్ల ఆంధ్ర రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రాల్లో, ప్రభుత్వమైతే తెలంగాణలో కూడా ప్రయత్నం చేస్తున్నాం. మన ప్రయాస ప్రభు తెలుసు.
అయితే నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రార్థనకు మరి ఇంత సమయం అనేది కేటాయింపోద్దు. ఎంత అవకాశం చేయగలిగినంతసేపు చేయండి. లేదా కొద్ది సమయం లేచి మరలా ఆయా పనులుంటే చూసుకొని మరలా కూర్చోండి, తప్పేమి కాదు. ఎందుకంటే నాకు తెలిసి సంఘంలో మనలో విశ్వాసాలు అనేకులు, సిస్టర్స్ ముఖ్యంగా పెద్ద పనిపాట్లు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరు లేరు. అందరూ సామాన్యులే, ఇంట్లో వద్దే ఉండేటువంటి కుటుంబకులే. బ్రదర్స్ ఎవరైనా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిమితిని బట్టి వాళ్ళు చేసుకుంటారు. నా అభిప్రాయం ఏంటంటే దినమంతా ఎంతో సమయం, రాత్రంతా ఎంతో సమయం ప్రభుత్వం గడపడానికి నీ విశ్వాసాన్ని అభివృద్ధిపరచు. నీ అవిశ్వాసం అభివృద్ధి కాదు, నీ కుటుంబమే కాదు, సంఘమే కాదు, సహవాసమే కాదు, సర్వలోక ప్రజలకు రక్షణ కొరకై ప్రార్థించవలసినటువంటి అవసరతను బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. కనుక విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభు కోరినప్పుడు పలికిన మాటలో ఇన్ని శ్రేష్టమైనటువంటి అనుభవాలు ప్రభువు దాచిపెట్టాడు. అంతేకాదు, ముందుకు వెళ్ళిపోదాం, క్లుప్తంగానే కట్ చేసుకొచ్చేస్తాను. ఇంకా మన విశ్వాసం వృద్ధి పొందడానికి మరి చేయవలసినటువంటి మరొక అనుభవం ఏంటంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాను. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయన కనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యకము లేదు. ఇక్కడ ఉండే తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు ఇస్తున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యం. పౌలు వారి గురించి చెప్తున్నాడు, మీరు విశ్వాసులకే మాదిరి అయిపోయారు. ఏంటి? వారట ప్రభుని ఎరిగిన వారట, వారు ఎదుగుతున్నారట. అంత మాత్రమే కాదు, ఇంకా చూడండి 2 స్థలాల గురించి రాస్తున్నాడు. మాసిదోనియాలోను అకయలోను ప్రభు వాక్యము మ్రోగించేశారంట. అంటే రెస్ట్లెస్ అనమాట. ఇంకా ప్రార్థన చేసుకున్నంతసేపు చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, బైబిల్ పట్టుకోవడం, వెళ్ళిపోవడం. అకయాకి వెళ్ళిపోతున్నారు, మాసిదోనికి వెళ్ళిపోతున్నారు. ఆ ఊరు మొత్తం సువార్త ప్రకటించారంట. మ్రోగిపోయిందంటే చూడండి, మ్రోగించారనమాట సువార్తను. మరి మనం విశ్వాసం ఎదగాలంటే మనం ఇంట్లోనే కూర్చుంటాం కాదు. మనం ఎరిగిన సత్యాన్ని, మనం పొందిన రక్షణను, మనకు కలిగిన అనుభవాలను, మనం ఇచ్చేటువంటి సాక్ష్యం ద్వారా అనేకులను ప్రభు చూపించాడు. మనం ఈ ప్రాంతంలో మరి హెర్మోన్ ద్వారా కొత్త ప్రదేశాల్లో కొన్ని చోట్ల దేవుని పరిచయం నడుపుతున్నాం. అటు కారుకోట దేవుని కృపను బట్టి, అవసరపేట ప్రాంతాలు ప్రభు కొరకే మ్రోగడానికి, ప్రభు కొరకే మీ హృదయాలను కూడా సిద్ధం చేసుకున్నాడు. ప్రభు మీకు ఇచ్చిన అవకాశం కొలది. ఎందుకంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బట్టి మేము ఎవరిని ఒత్తిడి చేయట్లేదు, కానీ వాక్యం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసం అభివృద్ధి పొందాలి అంటే ప్రభు కొరకై ప్రభు వాక్యము మీ ద్వారా మ్రోగించబడాలా, ప్రభు వాక్యము మీ ద్వారా ప్రబలం కావాలా. తెస్సలోనిక సంఘస్థులు చూడండి, దేవుని వాక్యం పట్టుకుని వెళ్ళిపోతున్నారంటే లోకమందు మీరు జ్యోతులు వలె కనబడుతున్నారు అని ప్రభు వాక్యం సాక్ష్యం ఇస్తుంది. మనం ఎదగడానికి, మనం ఆరోగ్యంగా బలంగా ఆత్మీయంగా ఉండడానికి ప్రభు సువార్త ప్రకటించాలి. మరి ఎంతమందికి మనం ప్రకటిస్తున్నాం? అందుకే మన విశ్వాసం ప్రకటించటం లేదు కనుక మనం విశ్వాసం ఎదగట్లే. ఎందుకంటే మనకే అనుమానాలు ఉన్నాయి, మనకే సందేహాలు ఉన్నాయి, మనకే భయాలు ఉన్నాయి, మనకే దేవుడు ఏం చేస్తాడో చేయడో అనేటువంటి నిస్పృహలు ఉన్నాయి. కనుకనే దేవుని విషయమై, దేవుని కార్యముల విషయమై ప్రకటించుట్లో సాగి వెళ్ళలేకపోతున్నామేమో. అయితే బలహీనతలు సరిచేసుకోవడానికే మరలా ప్రభా నన్ను నీ కొరకే బలవంతునిగా చేయమనడానికి కొరకై, మన విశ్వాసమును అభివృద్ధి పొందించుట కొరకై ప్రభు బల దగ్గరికి వస్తున్నాం. వెళ్ళకపోరము ఈ కొన్ని తలంపులు మేము ముందు పెడుతున్నారు. మరొక మాట చూస్తాం, కట్ చేసుకు వెళ్ళిపోదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. మన విశ్వాసం అభివృద్ధి పొందాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం, 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదవచ్చు. అయితే నేను ఒక వచనంతోనే ముగిస్తాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై చెప్పవచ్చును. 9వ వచనం కూడా చదువుదాం. ఇతని గురించి అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను,
అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చూస్తున్నాం, విశ్వాసం అభివృద్ధి పొందాలంటే ఏం కావాలా? క్రియలు కావాలా. క్రియలు లేని విశ్వాసము ఏమన్నాడండి యాకోబు గారు? మృతం. మనకు విశ్వాసం ఎదగాలి, అభివృద్ధి పొందాలి అంటే క్రియలు ఉండాలా, మాటలతోనే కాదు, లేక ప్రసంగికుని వాళ్ళే చెప్పు వెళ్ళిపోవడం కాదు. మన క్రియలు, మన సమర్పణ ఉండాలా. మనల్ని మనం సమర్పించుకోవాలి దేవుని కోసం. ప్రభా, నీ ఇల్లు, నీ ప్రజలు, నీ కార్యములు, దాని అభివృద్ధి కొరకై ఇదిగో నన్ను నేను సమర్పించుకుంటున్నా, లేక నాకు కలిగినది సమర్పిస్తున్నా. దేవుడా, నువ్వు నాకు ఇచ్చిన దానిలో కొంత భాగము నీకు ఇస్తున్నా అంటున్నాడు దావీదు. 17వ అధ్యాయం అనుకుంటా, 2వ దినవృత్తాంతంలో అంటాడు, 29లో అనుకుంటా అంటాడు, దేవా, నువ్వు నాకు ఇచ్చిన దానిలో కొద్ది భాగమునే నీకు ఇస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు మన జీవనోపాధిలోనూ, మనకుండేటువంటి రాబడిలోనూ, మనకుండేటువంటి ఖర్చుల్లోనూ దేవుని కొరకై మనం సమర్పణ కలిగి ఉండాలి. క్రియాపూర్వకమైనటువంటి అనుభవం కావాలా. విశ్వాసంలో ఎదగాలి, ఎదుగుతున్నాం అనడానికి కొన్ని గుర్తులు మీకు చూపిస్తున్నాను. మనం ఎదుగుతున్నామో లేదో పరీక్షించుకొని ప్రభు యొక్క బల్ల దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. తిరిగి చివరిగా మరొక మాట చూపిస్తాను. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదువుతాను. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బదులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఎలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. 4వ వచనం కూడా, అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, మీ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాం. ఎంత అతిశయ కారణమైనటువంటి విశ్వాసం ఉందో చూడండి తెస్సలోనిక సంఘములో. ఏంటి వాళ్ళ విశ్వాసానికి గుర్తు? ఓర్పుతో కూడిన విశ్వాసం. విశ్వాసంలో ఏం కావాలా? మన ఆత్మీయంగా ఎదుగుతుంటే మరొకడు ఉన్నాడు. ఎవడండి వాడు? సాతాను. ఏదో రూపంలో దాడి చేస్తాడు, ఏదో విధమైనటువంటి నిందలు వేస్తాడు, ఏదో విధమైనటువంటి ఆటంకాలు పెడతాడు, ఏదో విధమైనటువంటి శోధనలు తీసుకొస్తాడు. కానీ ఓర్పుతో వాటన్నిటిని జయించాలి. విశ్వాసం బాగా ఎదుగుతుంది అన్న వాళ్ళలో ఓర్పు ఎక్కువ వస్తుంది. విశ్వాసం తగ్గిందన్న వాళ్ళలో ఏమవుతుంది? కోపం ఎక్కువ వస్తుంది. అదే గుర్తండి, బండ గుర్తుంది. కానీ విశ్వాసంలో ఎదుగుతున్నావు అనడానికి రుజువు ఏంటంటే, ఎవరేమనుకుంటే నాకెందుకు, నా ప్రభువుకు నాకు సంతోషం, నా ప్రభువు బిడ్డను నేను ఓర్చుకుంటాను, ఓర్పు కలిగి ఉంటాం. అంతకందుకు మనలో ఓర్పు పెరిగిపోతుంది. ఆ ఓర్పు క్రీస్తు కలిగినటువంటి ఓర్పు వంటి ఓర్పు వలె మార్చబడుతుంది ఒకదనాన్న. అది రావాలి అంటే విశ్వాసముతో ప్రభువులో ఎదగాలి, ఓర్పు కలిగి ఉండాలి. ప్రభు బిడ్డలైనటువంటి మనం ఓర్పును కోల్పోకూడదు. అందుకే రాస్తున్నాడు మధ్య భాగంలో, మీ ఓర్పు విశ్వాసమును నేను చూస్తున్నాను. ఓర్పు కోల్పోతాం చాలాసార్లు. చిన్న మాట అంటే చాలు ఎంత బాధపడిపోతాం, నొచ్చుకుంటాం, కోపపడిపోతాం, లేదా కలవరపడిపోతాం. కాదు, ప్రభు వైపు చూడు. ఓర్పుకు మాదిరి మార్గమైనటువంటి వాడు, లేకపోతే చక్కని రూపమైనటువంటి వాడు నీ ప్రభు, నా ప్రభు. ఆయన ఓర్పుతో సహించి, అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, ఓర్పుతో ఇవన్నిటిని భరించి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి యొక్క కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు నీ ప్రభు, నా ప్రభు. మరి మనకు కూడా అదే దారి కదా, వేరే దారి లేదండి. పరలోకానికి వెళ్ళే మార్గం విశాల మార్గం కాదు అది. పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకు మార్గం. ఈ ఇరుకులో ఎన్నో అనుభవాలు నీకు వస్తాయి, నాకు వస్తాయి. ఓర్పు కలిగినటువంటి వారమై ప్రభువును వెంబడించాలి. అయితే అనేక ప్రయాలు ఓర్పు కోల్పోతాం, సహనాన్ని కోల్పోతాం. ఒకవేళ కొన్ని ప్రయాలు మనము విన్న వాటిని బట్టి కూడా కొన్నిసార్లు కలవరపడిపోతాం. కాదు, విశ్వాసం వైపు చూడు. నా ప్రభు ఉన్నాడు, నా విశ్వాసాన్ని నేను ఎందుకు తగ్గించుకోవాలి? నా విశ్వాసమును బలపరుచుకొని ప్రభు వైపు చూడాలి. ఒకది నాన్న ప్రభు చూస్తాడు. ఓర్పుతో సహించే వారమైతే ప్రభు యొక్క కార్యాలను మనం చూడగలుగుతూ వస్తాం. నా తలంపులు
ఈ దేవునికి వాక్యంలోండి 7 తలంపులు మీ ముందు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. మొట్టమొదటిగా విధేయత చూపించవలసి ఉంది. మన విశ్వాసములు అభివృద్ధి పొందాలి అంటే విశ్వాసము అభివృద్ధి పొందడానికి మొట్టమొదటి మనలో కావలసిన లక్షణం ఏంటంటే విధేయత కావాలి. రెండవది, మన విశ్వాసం వృద్ధి పొందాలంటే పరిస్థితుల వైపు కాదు, యేసు వైపు చూడాలి. తిరిగి మన విశ్వాసం వృద్ధి పొందాలి అంటే ఒంటరితనముతో కాదు, సహవాసముగా, సమాజముగా మనం ప్రభు బిడ్డలుగా సంఘములో సమైక్యంగా సాగి వెళ్ళాలా. తిరిగి నాలుగవదిగా మనం చూస్తూ వచ్చాం, మన ఆత్మీయమైనటువంటి లేక విశ్వాస జీవితం వృద్ధి పొందాలంటే ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనదని ప్రభు తన శిష్యులైనటువంటి వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. తిరిగి ఐదవదిగా మనం చూస్తూ వచ్చాం, తెస్సలోనిక సంఘము వారి విశ్వాసంలో ఎదుగుతూ వచ్చే కొలది మాసిదోనియాలో మకయ అనేటువంటి పట్టణాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని మారుమ్రోగించినారట. వాక్యం ప్రబలించారు. వారు అభివృద్ధికి రుజువైగా వారి జీవితాల్లో రుజువు చేసుకున్నారు. తిరిగి దేవుని వాక్యము మనం విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి రుజువు ఏంటంటే క్రియలు కనబడతాయి, సమర్పణ అనేది ఉంటుంది. దేవుని బిడ్డలుగా మనల్ని మనం అనేకుల కొరకే సమర్పించుకుంటాం. అది దేవుని కార్యమని తలస్తే చాలు, దేవుని చిత్తమని తెలిస్తే చాలు, మనకు క్షేమం, మనకు కొదువైనప్పుడు కూడా దేవుని కొరకు చేస్తాం. బైబిల్ అలాంటి వారు ఉన్నారు. అయితే ఇప్పుడు నేను అంతగా లోతుకు వెళ్ళట్లేదు. తమ కొదువుగా ఉందనే పరిస్థితి ఎరిగి కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి వారి క్రియలను రుజువు చేసుకున్నారు. ఒక్కో ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. విధవరాలు అనేటువంటి ఆమె, ఆ కాలం ముందు ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త వచ్చాడు. చెప్పాడు, తొట్టులో కొంచెం పిండి ఉంది, బుడిలో కొంచెం నూనె ఉందయ్యా, నా కుమారుడు నేను వాటిని మరి కాల్చుకొని భుజించిన నిమిత్తం కట్టెల కోసం వచ్చానయ్యా అని అంటే, ఆ మాటలన్నీ వెంటనే ఏలియా, యెహోవా చెప్తున్నాడు విను, మొట్టమొదటిని వెళ్ళి నాకు కొంచెము మంచినీళ్ళు పట్టుకురా. వెళుతుంది అమ్మగారు. అమ్మ మళ్ళీ పిలిచాడు, అలా కాదు, ఇప్పుడు చిన్న అప్పమ్మ తయారు చేసుకుని పట్టుకురా. లోబడిపోయింది. తనకు కలిగిన స్థితి ఏంటో ఆమెకు తెలుసు. ఈ దినము తింటే తర్వాత కొన్ని దినాలకి ఆమెకు మరణము రుచి చూడవలసిన సందర్భమని ఆమెకు తెలుసు. కానీ విశ్వాసము ద్వారా అభివృద్ధి పొందింది. ఎన్ని సంవత్సరాలండి? ఇంచుమించుగా 3.5 సంవత్సరములు లేక 3 సంవత్సరముల పైగా ఆ దేశమంతా కరువు ఉంటే ఏలియా తిరిగి ఆ విధవరాల యొక్క కుమారుడు ఇంకా మరి ఎంతమంది తిన్నారు. తరగలేదు, దానిలో నింపుదలయబడింది. సమర్పణ ఆశీర్వాదాన్ని ఇచ్చేదే, ఆత్మీయంగా నిన్ను అభివృద్ధి పరిచేదే. చివరిగా ముగింపులోనికి జ్ఞాపం చేసుకున్నాం, మన విశ్వాసమునకు అభివృద్ధి పొందుతుంది అనడానికి ఒక గుర్తు ఏంటంటే సాతాను యొక్క దాడులు ఎక్కువగా ఉంటాయి. మన విశ్వాసంలో ఎదిగే కొలది సాతాను బాగా దాడి చేస్తాడు. అప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు కర్రట్టుకుని వాడు కర్రట్టుకుని కాదు, వాడు తిట్టాడు నేను తిడతాను, వాడు కొట్టాడు నేను కొడతాను కాదు, వాడు దూషించాడు నేను దూషించడం కాదు, ఓర్పు కావాలి. అది తెస్సలోనిక సంఘములో చూచి అతిశయపడుతున్నానని రాసుకున్నాడు పౌలు. ఓర్పును చూచి, వాళ్ళలో ఉండే ఓర్పును సహనాన్ని చూచి పౌలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మీ సహనము మీ ఓర్పును చూచి నాకు అతిశయముగా ఉంది, మీ విశ్వాసం చూసి అన్నాడు. అలాంటి విశ్వాసం కావాలా? ప్రభు అట్టి అభివృద్ధికరమైనటువంటి విశ్వాసాన్ని నీవు కోరుకుంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే భక్తులు వచ్చి కోరుకున్నారు, శిష్యులు ఏమన్నాడు? ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు, ఇదిగో ఈ మార్గంలో నడవండి, మీ విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. ప్రభు నీకు నాకు అదే సెలవిస్తున్నాడు. ఇదే చూపించుదాం. ప్రభు వాక్యమునకు దీనత్వముతో లోబడదాం, ఆయన చిత్తమునకు లోబడదాం, ఆయన మార్గంలో చక్కగా సాగి వెళ్ళి ఆయన మహిమార్థమైనటువంటి పాతలుగా ఉందాం. అభివృద్ధి పొందినటువంటి విశ్వాసుల వలె ప్రభు కొరక ఇష్టలుగా జీవించే వారిగా ఉందాం. అటు కృపను ప్రభు మనతో ఉంచునుగాక. ప్రభు బలాన్ని సమీపించుదాం.